సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రైతులు మార్కెట్లో డిమాండ్కు అనుగుణమైన పంటల సాగుపై దృష్టి పెట్టాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. రైతులు మార్కెట్లో డిమాండ్లకు అనుగుణమైన పంటల సాగుపై దృష్టి పెట్టాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. మోపిదేవి మండలం వెంకటాపురంలో కిసాన్ మేళా నిర్వహించారు. షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా వేసవిలో వివిధ పంటల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాల పట్ల ఆసక్తి పెరుగుతోందన్నారు. అధిక మోతాదులో రసాయనాలు, క్రిమిసంహారక మందులు వినియోగించి పండించే పంటల పట్ల ప్రజల్లో కొంత విముఖత వస్తోందని, ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు ప్రాధాన్యత పెరుగుతూ ఉందన్నారు. రైతుని ఏ విధంగా ఆదుకోవాలన్న ఆలోచనే ప్రభుత్వానికి ఉంది. అంటే స్పందించే ప్రభుత్వానికి మరి గుర్తుపెట్టుకోండి. ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందిస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నిన్నేదో కొన్ని చోట్ల వడగండ్ల వాన పడితే సహజంగా ఎవరో స్పందించరు, కానీ వెంటనే దాన్ని ముఖ్యమంత్రి గారు స్పందించారు. ముఖ్యమంత్రి గారు స్పందించబట్టే మనకి అక్కడ జరిగిందన్నది తెలుస్తుంది. అయితే ఇవాళ ఏ జిల్లా వార్తలు ఆ జిల్లాలు తెలుస్తుంటే మిగతా చోట్ల తెలియదు కదా. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు వెంటనే దాని మీద స్పందించడం, రైతులకి ధైర్యం చెప్పడం, మీరేమి అధైర్యపడమాకండి, మీకు జరిగిన నష్టానికి మేము తగిన విధంగా మేము సహాయం చేస్తాం, అంతేగాని మీరు ఆత్మహత్యలు లాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. అంచేత ఏ చిన్న విషయం జరిగినా తప్పనిసరిగా స్పందిస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంచేత మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా మా దృష్టి తీసుకోండి, వాటిని వీలైనంత వరకు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అవనిగడ్డ ఏదైనా నా యొక్క ప్రథమ కర్తవ్యం వ్యవసాయాన్ని పరిరక్షించడం తప్ప మరో రంగం మీద నాకు లేని లేదు. ఈ రోడ్ల గురించి అంటారు, రోడ్లు అంటే ధ్వంసం అయిపోయినాయి కనుక మరి అయినా బాగు చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ ముందు రైతాంగం దేని మీద ఆధారపడి చూస్తున్నారు. అవనిగడ్డ ఏదైనా ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం మీద ఆధారపడి చూస్తున్నారు. అంటే వ్యవసాయాన్ని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికి చాలా వరకు మేము ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని వరకు ఫలవంతమైంది, ఇంక పని ఫలవంతం కావాల్సిన అవసరం ఉంది. గుమ్మటల చెరువు స్థలం విషయంలో వైసీపీ నాయకులు అనవసర రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని 23వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి చింతా చిన్ని ఆరోపించారు. గుమ్మటల చెరువు స్థలం విషయంలో వైసీపీ నాయకులు అనవసర రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని 23వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ చింతా చిన్ని ఆరోపించారు. 23వ డివిజన్ పరిధిలోని గుమ్మటాల చెరువు ఇప్పటికే ఇల్లు వేసుకున్న వారికి గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. మొత్తం 18 ఎకరాల ఈ స్థలంలో మంత్రి కొల్లు రవీంద్ర సూచనతో మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో 10 ఎకరాలకు ఫెన్సింగ్ వేయడం జరిగిందన్నారు. గతంలో ఎవరు ఈ విధంగా ఫెన్సింగ్ వేయలేదని, ఈ స్థలాన్ని పార్కు తదితరమైనవి ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తామన్నారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న వారికి కూడా పొజిషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన వివరించారు. గుమ్మటాల చెరువులో ఆక్రమణ అన్ని ప్రభుత్వ పాలనలో జరిగాయని, అయితే వైసీపీ నాయకులు మట్టి తోరుకునే విషయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోమన్నందుకు రాజకీయం చేయడం తగదన్నారు. 23వ వార్డులో మాజీ కార్పొరేటర్నే, ఈ వార్డుకి కూడా ఇన్ఛార్జిగా నేను సేవలు అందిస్తున్నాను. ఇది గతంలో 18 ఎకరాల నర్రా అని మొత్తం సర్వే చేయించాం. 18 ఎకరాలు మొత్తం. అది నరసింహంగూడి బ్యాక్ సైడ్ కాడ ఈ గోటాల చెరువులోనే ఉంది. అలాగే అటు ముస్లిమ్స్ ఏరియా, చిన్నోలింగపాలెం, అలాగే ఈ బిల్డింగ్లు కనపడే మొత్తం ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఆక్రమణ జరుగుతుందని చెప్పి ఏ గవర్నమెంట్ ఎవరు చేయలే. గతంలో వైసీపీ గవర్నమెంట్లో కాడ చాలా షెడ్లు వేసారు, అవన్నీ కాడ తీపిచ్చి మేము ఇలా ఆక్రమణ జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టానని చెప్పి మంత్రి గారికి చెప్తే, ఏ గవర్నమెంట్లో కాడ ఫినిషింగ్ అయిపోతే తెలుగుదేశం గవర్నమెంట్లో 10 ఎకరాల దాకా ఉన్న మొత్తం సర్వే చేయించి టౌన్ ప్లానింగ్ వాళ్ళని కమిషనర్ గారు మొత్తం అంతా చెప్పి ఇమీడియట్గా వేయాలని చెప్పి కొల్లు రవీంద్ర గారు చిన్ని నువ్వు దగ్గర నుండి చేయమంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్నంత వరకు మేము ఫినిషింగ్ వేయించాం. మొన్నొచ్చి గతంలో వాళ్ళు కాడ మట్టి తోలుకుంటే తోలుకోవచ్చు, నేను ఎక్కడే ఇబ్బంది పెట్టకుండా జనానికి ఇబ్బంది లేకుండా చేసుకోమంటే దీన్ని ఏదో రాజకీయించేది అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఓట్ల కోసం ఓట్ల గురించి అడుక్కోండి. నేను ఓడిపోయాను, ఆ టైం వచ్చేటప్పుడు నాకు ఓట్లు వేయండి అని. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చింతా చిన్ని ఏం చేశాడు ఏంటి అనేది మీ అందరూ తెలుసుకుని మాట్లాడాలి. ఏదో గతంలో మేమేదో గెలిచినప్పుడు మేము చేస్తామనుకుంటే మీరు ఏం చేశారో నాకు అన్నీ తెలుసు. అంతకుముందల దగ్గర 10 ఎకరాల దాకా ఆక్రమణ జరిగింది. అయితే అది కోర్టులో ఉంది. కోర్టు అనేది ఏం నిర్ణయిస్తుంది అనేది తర్వాత విషయం. మేము వచ్చిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంటు వచ్చిన తర్వాత 4 నెలల్లోనే మొత్తం ఉన్నంత వరకు ఫినిషింగ్ వేసాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ చెరువులో ఒక సైడ్ అంపుడ ఉన్న ఇళ్ళన్నీ కాడ పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పించి రాజశేఖర రెడ్డి టైంలో చాలామంది ఇల్లు కట్టుకుందాం వాస్తవం. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆక్రమణ జరగకుండా మాత్రం జరగల. మా కార్యకర్త ఏచి ఒకడో ఇద్దరు. అలాగే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా
చాలామంది అంతకుముందుల పార్టీ చేసిన వాళ్ళు ఈ ఏరియా మొత్తం కూడా పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చి ఇల్లు కట్టడం జరిగింది. ఇది తీయటం అంటే చిన్న విషయం కాదు. ఏదో మేము ఓడిపోయాము, రాజకీయాలు చేయాలంటే అది రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఉన్నదాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలని చూసుకోవాలి. కానీ నేను ఆ రోజున కూడా చెప్పా, మీరు కట్టుకుంటే కొలరామేంద్రరావు గారికి మళ్ళీ నేనేదో ఇచ్చేసారని చెప్పి గొడవలు అయితే అని చెప్పి 4 రోజులు ఆగమంటే వచ్చి రాజకీయం చేస్తే అది కరెక్ట్ కాదు. ఏదైనా చేస్తే కరెక్ట్గా చేయండి. 23వ వార్డు సభ్యురాలనండి నేను. నాకు దాదాపు నేను ఒక వీడియోని నా భర్త చనిపోయిన దగ్గర నుంచి నాకు తెలుగుదేశంలో 200 దగ్గర నుంచి పెన్షన్ పెట్టారండి. నాకు అప్పటి నుంచి పెన్షన్ 200 దగ్గర నుంచి 1000 దగ్గర నుంచి తెలుగుదేశంలోనే 2000 చేశారండి. ఆ తర్వాత వీళ్ళు 250 రూపాయలు ఒక్కసారి పెంచి ఒక 6 నెలలు ఇచ్చారండి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. నన్ను చాలా ఇబ్బందులు పెట్టి వాలంటీర్స్ ఈవిడ ఫలానా అని చెప్పేసి నా పెన్షన్ సడన్గా ఆపేశారండి. అదే కాకుండా మా బాబుకి ఆటో తరపున 18,000 రూపాయలు ఎంతో పడేయండి. అవి కూడా వాడు చప్పగా ఎలా ఇచ్చారంటే వాడికి వలస కార్మికుడు అని పెట్టారండి. మా అబ్బాయిని వలస కార్మికుడు అని చెప్పి తనకి వచ్చే ఆటో తరపున డబ్బులు కూడా రాకుండా చేశారు. నాకు 18,000 రూపాయలు ఒక్కసారి వేశారండి. రెండోసారి వాలంటీర్స్ ద్వారా అవి కూడా తీసేశారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు వీళ్ళు వచ్చి. నాకు కొత్తగా నాకు మళ్ళీ పెన్షన్ ఇప్పించాలని మా చిన్నీని పలుమార్లు అడుగుతున్నాను. 23వ డివిజను హరిజనవాడ పక్కనే టవర్లో సెల్ ఫోన్ టవర్ కడుతున్నారు. అక్కడ మేము గిరిజనులు అందరం మొత్తం చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు అందరం కూడా చిన్ని గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా అడ్డుకుని దాన్ని నిలిపివేసాము. ఇప్పుడు ఏ గవర్నమెంట్లో? వైసీపీ గవర్నమెంట్లో మేము అందరం కూడా అడ్డుకుని దాన్ని నిలిపివేసాము. నిలిపివేసినాక తర్వాత కూడా చాలామంది అందరూ కూడా వచ్చి దాన్ని మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని అవనిగడ్డలో డిఎస్సి విద్యార్థులు ఆందోళన జరిపారు. మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని అవనిగడ్డలో డిఎస్సి విద్యార్థులు ఆందోళన జరిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డిఎస్సిని ప్రకటించాలని రోడ్డుపై విద్యార్థులు బైఠాయించారు. వందలాదిగా డిఎస్సి నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి ఈ నిరసనలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో డిఎస్సి నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. అవనిగడ్డలోని రాజు చౌక్ వద్ద ధర్నా మానవహారం అనంతరం వారు ప్రధాన రహదారి వెంట భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గొంతుక అధికారంలోకి రాగానే మూగబోయిందంటూ వారు నినాదాలు చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఇదే పరిస్థితి వచ్చింది, మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. మేము మిమ్మల్ని నమ్మి ఎమ్మెల్సీ ఓట్ల ఎలక్షన్లో మిమ్మల్ని గెలిపించాం, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం. మీరు ఇప్పుడు మోసం చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు. ఈ నెల 28న అవనిగడ్డలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 28 అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ జాబ్ మేళాలో ముతూట్ మనీ లిమిటెడ్, కేఎల్ గ్రూప్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. ఈ కంపెనీల్లో గల ఉద్యోగాలకు 10th, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసిన 19 నుండి 30 సంవత్సరాలలోపు వారు అర్హులని, ఎంపికైన వారికి ఆసక్తికర వేతనంతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని మార్చి 28న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై పోరాడాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. పార్టీని పటిష్టపరిచే క్రమంలో ఇటీవల నియమించిన నగర, మండల అధ్యక్షులతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్ఛార్జ్ మారినేడు బాబ్జీ, జిల్లా అధ్యక్షుడు గొల్లు కృష్ణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వ సూపర్ 6 పథకాలు అమలు ఫెయిల్ అయిందని, దీని గురించి వైసీపీ నోరెత్తడం లేదని, అన్ని పార్టీలు మోడీ విభజన చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల పక్షాన కాంగ్రెస్ శ్రేణులు నిలబడి వారికి అండగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో
సమావేశంలో పార్టీ నాయకులు మోవా మోహన్ రావు, అబ్దుల్ మతీన్, ఎన్ కుమారి, ధనికుల మురళి తదితరులు పాల్గొన్నారు. కష్టపడి పనిచేయాలని నిరంతరం కూడా మండల ప్రెసిడెంట్లే ఈనాడు ఆయుపట్టు పార్టీకి మీకు శక్తి అన్నిటికన్నా బలమైనటువంటి పెద్ద పోస్ట్ ఏదంటే మండల ప్రెసిడెంట్లు. వాళ్ళు అక్కడి నుంచి కమిటీలన్నీ కూడా మీరు వేసుకొని కమిటీలు, గ్రామ కమిటీలు, తర్వాత వైస్ ప్రెసిడెంట్లు, బూత్ కమిటీలు అన్నీ కూడా వేసి పార్టీని బలోపేతం చేసి పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అందరం కూడా సమిష్టిగా కష్టపడి పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ కృష్ణా జిల్లా ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీకి బలోపేతం చేయాలని, అందరు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నూతన కమిటీ ద్వారా ప్రజల్లోకి పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన, అలాగే కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమైన ఆలోచనతో బలంగా ఉంటుంది. నూతన వారు వచ్చి పార్టీకి బలోపేతం చేస్తారనే నమ్మకంతో ఈవేళ జిల్లా అధ్యక్షులు వీళ్ళందరినీ మండల అధ్యక్షులుగా నియమించడం జరిగింది. కాబట్టి మండల అధ్యక్షులు కూడా మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల కోసం ప్రజల తరపున పోరాడండి. మీరు ఏదో పార్టీ ఏదో ఇచ్చింది, మనకేదో అవకాశం వచ్చిందన్న ఉద్దేశం పక్కన పెట్టి మనకి బాధ్యత అనే ఆలోచనతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరపున నిలబడండి. మీకు రాజకీయంగా అభివృద్ధి అవ్వాలనే ఆలోచన కానీ రాజకీయంగా ఎదగాలనే ఉన్న ఉద్దేశం ఎవరైనా ఉంటే మీరందరూ కూడా ఈ పార్టీని బలోపేతం చేయాలని, అలాగే ప్రజల్లోకి వెళ్ళాలని. ప్రభుత్వం ఏ తప్పు చేసి సూపర్ 6 పథకాలని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నోరు మెదపలేదు. ఆ సూపర్ 6 ఫెయిల్యూర్స్ మీద మరి పళ్ళెం కంచాన్ని మళ్ళీ గెరడితో కొట్టమని, మరి మోగించమని, నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపమని షర్మిలారెడ్డి గారు మాకందరికీ ఆదేశాలు జారీ చేశారు. దాదాపు వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా ప్లానింగ్ చేస్తున్నారు. ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు 2004 ముందు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మరి కొన్ని వేల కిలోమీటర్ల నడిచి మరి కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చారో అదే పట్టిమతో అదే మరి పట్టుదలతో షర్మిలారెడ్డి గారు ఈ రోజున పనిచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీ సప్లాన్ నిధులు 341 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించిందని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీ సప్లాన్ నిధులు 341 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించిందని, వచ్చే ఏప్రిల్ మాసం మొదటి వారంలో వివిధ పథకాలు ప్రకటిస్తామని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. చైర్పర్సన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం ముఖ్యంగా విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనేక పథకాలను అమలు చేయనుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలంతో షెడ్యూల్డ్ కులాల వారిని ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. కృష్ణా జిల్లాలో షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న ఉన్నతి పథకం, భూమి కొనుగోలు పథకం తదితర పథకాల స్థితిగతుల్ని తెలుసుకునేందుకు వచ్చామన్నారు. గత 5 ఏళ్లలో ఎస్సీ సప్లాన్ నిధులు ఏమీ లేవని, అవి పక్కదారి పట్టి ఎలాంటి సబ్సిడీ పథకాలు అమలు కాలేదన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో 341 కోట్ల రూపాయలని బడ్జెట్ కేటాయించిందని, సప్లాన్ నిధుల త్వరలో విడుదలవుతాయన్నారు. ఉపాధి పథకం కింద 10 లక్షల రూపాయల లోపు స్విఫ్ట్ లేదా డీజర్ కార్లను నిరుద్యోగ యువకులను అందజేయాలని ప్రతిపాదించమన్నారు. అలాగే 4000 ఆటోలను కూడా మంజూరు చేస్తామన్నారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని తెలిపారు. కార్పొరేషన్ ఆఫీస్లో మరి దీనికి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి ఏమేమి పథకాలు వస్తున్నాయి, మరి ఈ విధంగా ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ ఏంటి, ఇప్పుడు ఉన్నతి పథకం వచ్చింది, ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్స్ వచ్చినాయి, తర్వాత షాపింగ్ కాంప్లెక్సెస్ ఎలా ఉన్నాయి, తర్వాత ఎంతమందికి మరి బెనిఫిషరీస్ ఉన్నారు, ఇవన్నీ కూడా చూడటానికి రావడం జరిగింది. మీకు తెలుసు గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగారు విషయాలన్నీ కూడా ఇప్పుడే అడిగాను. మరి 2014-19 నుంచి కాదు, 2019 నుంచి 2024 వరకు ఏం యాక్టివిటీ వచ్చింది, ₹1 అయినా ఏమైనా నిధులు వచ్చినాయా, లేకపోతే ఏమైనా కార్లు వచ్చినాయా, లేకపోతే ల్యాండ్ ఏమైనా కొన్నారా, ఏదైనా అడుగుతుంటే ఏమీ లేదు అని చెప్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీస్కి ఇక నేను అందరు ప్రాణం ఇచ్చేస్తా, మరి నా ఎస్సీస్ అంటే నేను ఎస్సీకి మేనమామని, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీస్ అనుకుంటూ రాగం వస్తుంది తప్పితే ఎస్సీని ఎలా అణగదొక్కారో ఈ 5 సంవత్సరాల్లో మీరు డైరెక్ట్గా యూ కెన్ సీ విత్ ద ఎవిడెన్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఏదో కోపంతో అంటున్నారా, వీళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారని, అది కాదు. దెర్ ఈస్ అ డైరెక్ట్ ఎవిడెన్స్. ఈడీ హిమ్సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ దిస్ నథింగ్ హ్యాస్ బీన్ డన్ లాస్ట్ 5 years. మీరు కనుక గమనిస్తే 2014 నుంచి 2019 వరకు మరి ఎస్సీ సప్లాన్ నిధులు అయితేనేంటి, ఎందుకంటే
అంబేద్కర్ గారి భావజాలంతో మరి అంబేద్కర్ గారు ఏ విధంగా మరి దళితులందరికీ కూడా రాజ్యాంగ ఫలాలు అందాలి, దళితులు ఆర్థికంగా సామాజికంగా మరి ఏ విధంగా ఎదగాలి అని అంబేద్కర్ గారి స్ఫూర్తితో గత శతాబ్దాలుగా ఎన్నో ప్లాన్స్ వస్తున్నాయి. అది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానివ్వండి, ఉపాధి హామీ పథకాలు కానివ్వండి, తర్వాత విదేశీ విద్య కావచ్చు, ఏ చూసుకున్నా కానీ దే ఆర్ ద బెస్ట్. అంటే గత ప్రభుత్వాలన్నీ కూడా ఎంతో మరి అభివృద్ధిని తీసుకొని వస్తే ఎస్సీలకి మరి 2019 నుంచి 24 వరకు ఏం జరగలేదు. మీరు కనుక గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల హామీలో ఏం చెప్పారండి, ఎస్సీలకి 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తాను అన్నారు. తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఏం చెప్తున్నాడు, ఏం చెప్పడం మీ అందరికీ తెలుసు. ఎస్సీ అంటే దళిత వాడల్లోనే ఉండాలి, అంటే ఎస్సీలు దళిత వాడలో ఊరు చివరే ఉండాలా, ఇంకెక్కడ ఉండకూడదా, దళిత వాడల్లోనే ఉండాలి అని సగానికి సగం సర్వేలు చేసి మరి ఆ సర్వేలో సగం కోతలు విధించి మరి ఎస్సీలకి ఫ్రీ కరెంట్ ఇచ్చిన దాఖలే లేదు. మీరు కనుక గమనిస్తే ఎస్సీ ఉన్నతికి ఇప్పుడు మేము 2017 నుంచి 19 వరకు ఈ యొక్క కృష్ణా జిల్లాలోనే 25 ఎకరాలు తీసుకొని 32 మంది బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎస్ఎన్ గొల్లపాలెంలో. అంటే ఏంటంటే ఒక జస్ట్ 2 ఇయర్స్ 1 ఇయర్లోనే దే హ్యావ్ పర్చేస్ 25 acres. మరి వీళ్ళకి ఏమి ఇచ్చారు ఎస్సీ పీపుల్కి, మరి వాళ్ళు ఏమి. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు పేర్కొన్నారు. పోలీస్ కార్యాలయ ఆవరణంలోని స్పందన సమావేశ మందిరంలో మహిళల భద్రత మరియు రక్షణ చట్టాలపై ఎన్జీఓలతో కలిసి జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు మహిళల భద్రతకు భరోసాగా జిల్లా వ్యాప్తంగా 40 మంది సిబ్బందితో 20 శక్తి టీం బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ టీంలను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో అదనంగా 12 టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహిళా వివక్ష, హింస, లైంగిక వేధింపులకు సమాజంలో స్థానం లేదు అని, మహిళల రక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది అని, దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా క్షేత్ర స్థాయిలో అమలు చేయడం జరుగుతుందని అన్నారు. మహిళలపై వేధింపులు, హింస, ఈవ్ టీజింగ్ ఇతర నేరాలను అరికట్టేందుకు మహిళల భద్రతను మరింత పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ బృందాన్ని ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. తర్వాత ఎప్పుడైనా మ్యారేజ్ అయితే మీకు బిడ్డలు కొడతారు, వాడిని పెంచాలంటే ముందు మనం కరెక్ట్గా ఉండాలని నా ఆలోచన. ఓకేనా? ఇక అంగన్వాడీ టీచర్ సెకండ్, నేను ఇంతకుముందు సిడిపిఓ చేశాను. సో అంగన్వాడీ వాళ్ళ బాధలేంటో నాకు బాగా తెలుసు. సో మీకు మాత్రం చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే మీకు బిడ్డ కడుపులో ఉన్న దగ్గర నుండి మీకు తెలుసు కదా, మీరు అప్పటి నుండి ఇస్తారు ఎస్ఎన్కి. సో కడుపులో ఉన్న దగ్గర నుండి ఎదుగుతున్న క్రమంలో ఓకే 10 ఏళ్ల వరకు మీరు చూస్తారు. తర్వాత మీకు ఏజీ గర్ల్స్ ఉంటారు. ఏజీ గర్ల్స్లో డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, కొంచెం ఆరా తీయండి అమ్మా. ఎందుకంటే డ్రాప్ అవుట్సే చాలా వాటిలో విక్టిమ్స్గా ఉన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.